మేడం 22 రోజుల నుంచి కొత్త సంవత్సరం లేదు, క్రిస్మస్ లేదు, పండుగలన్నీ లేకుండా మీరు రోడ్ల మీద ఉంటారు. ప్రభుత్వం చర్చలా పిలుస్తూ ఉంది, సానుకూలంగా స్పందించదు. పండగలు మాత్రం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎట్లా మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది కూడా ఏ పండుగలు దేశం అంతా చేసుకునే క్రిస్మస్ పండుగని, అలాగే ప్రపంచం అంతా చేసుకునే హ్యాపీ న్యూ ఇయర్ పండుగను కూడా మేము కుటుంబ సభ్యులతో చేసుకోకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నాం. అంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు చెప్పాక గ్రాట్యుటీ ఇవ్వాలి, వేతనంతో కూడా మెడికల్ ఇవ్వాలి, మినీ వర్కులు మెయిన్ వర్కులు గుర్తించాలని ఏదైతే మా 11 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల సాధన కోసం మేము శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పండుగలు చేసుకుంటుంది, కేకులు కట్ చేసుకుంటుంది. అంటే ఈ రోజున కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకి కూడా ఏమాత్రం కూడా కనీస వేతనాలు లేకుండా వాళ్ళ పక్కన దృష్టి సారించకుండా పండుగలు చేసుకోవడం ఏం న్యాయం అని అడుగుతున్నాం. అక్క చెల్లెళ్ళు అని చెప్పే అన్నయ్య గారు జగనన్న అక్క చెల్లెళ్ళు అని చెప్పి మా సమస్యలు తీరుస్తారని మేము ఆశపడ్డాం. కానీ ఆశపడి మా ఆశని నిర్వాస చేశారు. తన పుట్టినరోజు నాడన్నా మంచి వార్త చెప్తారేమో అన్నాను మేము ఆశపడ్డాం. అక్క చెల్లెళ్ళుగా లేదు, క్రిస్మస్ రోజన్నా చెప్తారేమో, ఎందుకంటే ఆ దేవుడు అందరినీ కూడా కాపాడాలని చెప్పారు కదా, దేవుడు బిడ్డగా ఉన్నాడు కదా, చేస్తారని ఆశపడ్డాం. లేదు, కొత్త సంవత్సరంలో కొత్త వార్తను శుభవార్త చెప్తారు అన్నాను ఆశపడ్డాం. కానీ ఈ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆశల మీద నిరాశలు చేశారు. అంగన్వాడీలు మిమ్మల్ని ఎంతైతే నమ్ముకుని ఉన్నారో వారిని మీరు లెక్క చేయకుండా, వారి డిమాండ్ లెక్క చేయకుండా ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం వారు చెప్తున్నారు మేము ఏదైతే 11 డిమాండ్లు ఇచ్చామో ఆ డిమాండ్లో 10ని మేము సాల్వ్ చేసేసాము. ఒక వేతనాలకు సంబంధించి డిమాండ్ ఒకటే ఉంది, మా మధ్య ఉంది, అది కూడా పండుగ తర్వాత చర్చిస్తామన్నారు. మీరు చర్చించిన ఏంటండి? మీరు ఇచ్చిన జీవోలు దేనికి? 62 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. అలాగే దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రజెంట్ ఈ సంవత్సరం రిటైర్మెంట్ అవ్వవలసిన వాళ్ళకి ఇంకా 2 సంవత్సరాలు పెంచారంటే మీరు ఇవ్వవలసిన 50,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు కానీ 2 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినట్టే కదా, మీకు ఆదాయం మిగిలినట్టే కదా. ఈ విధంగా అంగన్వాడీకి ఏ ఉపయోగం ఉందని మేము అడుగుతున్నాం. అలాగే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు హెల్పర్స్ ప్రమోషన్ పెంచారు, దానివల్ల అంగన్వాడీ వర్కర్కి ఎటువంటి ఉపయోగం లేదు. మళ్ళీ టీఏ కూడా ఈ నెల నుంచి ఏ ప్రాజెక్టు పట్టిన ప్రాజెక్టులు చేసుకోవాలన్నారు. మీరు ఏదైతే 3 సంబంధించి జీవోలు ఇచ్చారో దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం తప్ప ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఒకటే పని చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వారు ఆలోచించాలి. ఈ రోజున అంగన్వాడీలు ఒకటే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే కనీస వేతనాలు పెంచాలని. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఒక కుటుంబం ఎన్ని రోజులు కిలో క్యాలరీస్ ఒక రోజుకి తీసుకోవాలి, ఆ కుటుంబం అంతా కూడా గడవాలి అంటే తిండి బట్ట నీడ కూడి ఉండాలి అని అంటే 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. ఆ 26,000 రూపాయలు ఇవ్వాలి అని అన్నప్పుడు మీరు లేదు అంత ఇస్తామండి, ఇంత ఇవ్వగలం, అంత ఇవ్వలేమనన్నా కనీసం వార్త చెప్పకుండా మమ్మల్ని అంచిపెట్టే దిశగా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలేమి చూస్తూ ఊరుకోట్లు పిచ్చోళ్ళేం కాదు. ఈ రోజున ప్రజలు మొత్తం కూడా అంగన్వాడీల వైపు చూస్తున్నారు. ప్రజానీకం మొత్తం మాకు విశాల మద్దతు ఉంది. కుటుంబ సభ్యుల నుంచి, లబ్ధిదారుల నుంచి, వామపక్షాల నుంచి, అన్ని రంగ వర్గాల నుంచి కూడా మాకు మద్దతు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా వేతనాలకు సంబంధించి ప్రకటన వెంటనే యూనియన్ నాయకులతో చర్చలు జరపాలి. మా వేతనాలకు సంబంధించి మీరు ప్రకటన విడుదల చేయాలని కోరుతున్నాం. మా ఈ ప్రకటన ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే మాకు పండగ. ఎందుకంటే మీరు ఇచ్చే 11,500తో మేము 6,000 ఇంటద్దులు కట్టుకుంటూ వైఎస్ఆర్ఎస్పీ మనోచర్చలు పెట్టుకుంటూ మా కుటుంబాన్ని మేము ఏ విధంగా పోషించుకోగలం. కాబట్టి మీరు ఎప్పుడు జీతాలు పెంచితే అప్పుడే మేము పండగ చేసుకుంటాం. కాబట్టి మీరు దయచేసి అంగన్వాడీల అక్క చెల్లెళ్ళ మీద దృష్టి ఉంచి అన్న మీరు మా జీతాలు పెంచే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే మేడం మీరు ఇలా దాదాపు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఎలా ఎలా తగ్గించాలి అనేది ఆలోచించాల్సిన ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరినీ రెచ్చగొడతా ఉన్నాయి. వాళ్ళ ద్వారానే వీళ్ళు ఈరోజు రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి రాజకీయ రంగపులమే ప్రయత్నం ఎట్లా చూస్తాం? మేమైతే శాంతియుతంగా చేస్తున్నామండి. 22 రోజుల నుంచి శాంతియుతంగా చేస్తున్నాము. మా పోరాటాన్ని అణిచివేసే దిశగా అంగన్వాడీలు సెంటర్ని అర్ధరాత్రి పూట తాళాలు పగలగొట్టారు. ఈ రోజున దేవాలయంగా చూసుకునే అంగన్వాడీ కేంద్రాలని తాళాలు మీరు పగలగొట్టి రంపాలతో కోసి ఆ కేంద్రంలో మీరు ఏం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పటి వరకు కూడా ఒక పిల్లాడిని కూడా తీసుకొచ్చింది లేదు, ఒక్కళ్ళు కూడా సెంటర్లో వంట చేసి పెట్టింది లేదు. ఏదైతే సచివాలయ సిబ్బందిని, డాక్టర్ యానిమేటర్స్ని, వీఆర్ఓలు అందరినీ కూడా బెదిరించి మీరు రోజు సెంటర్ తాళాలు పగలగొట్టారు. మీరు అంగన్వాడీల మనోభావాల మీద దెబ్బతీశారు. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఉద్యమ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తయారైందంటే మన కార్మికుల సమస్యలను పట్టించుకోవాలి. అది కాకుండా ప్రభుత్వం
ప్రభుత్వం మా పక్షాన ఎవరు లేరు. మా పక్షాన కార్మిక సంఘాలు ఉన్నాయి, మా పక్షాన కార్మికులు కష్టపడేవాళ్ళు, మాకు లబ్ధిదారులు, మా కుటుంబ సభ్యులు మద్దతుగా ఉన్నారు తప్ప మేము ఏ పార్టీ పరంగా పని చేయట్లేదు. మేము అంగన్వాడీలు కడుపు మండి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం తప్ప ఎవడో వచ్చి చెప్పి మీరు చెయ్యండి అంటే మేము చేసేటంత స్థితిలో అంగన్వాడీలు ఈ రోజు లేరు. కాబట్టి అంగన్వాడీ స్వతంత్రంగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి మాకు సిఐటి మద్దతుగా ఉంది అంతే తప్ప ఏ రాజకీయ పార్టీలు లేవు. మీరు అంటున్నారు కదా ఒక పచ్చ మీడియా వచ్చి మీ వెనకాత నడిపిస్తుంది అని. మరి పచ్చ మీడియా వచ్చి నడిపించినప్పుడు మేము టెంట్ల ఖర్చులు మా సొంతతోటి పెడుతున్నాం. ఎవరిని కూడా మేము రాజకీయంగా ఇప్పటి వరకు కూడా ఎవరిని పిలవలేదు మేము. ఎందుకంటే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది ఈ కార్యక్రమం అని చెప్పి మేము ఇప్పటి వరకు కూడా ఎవరిని పిలవలేదు. ఎవరి దగ్గర దేహాన్ని అడగట్లేదు, ఎవరిని కూడా మేము సపోర్ట్ తీసుకోవట్లేదు. మేమే మా కార్మికులు కర్షకులు అందరం కూడా మేము సపోర్ట్ గా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీరు అన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు మంచిగా చేసేసి అంగన్వాడీలకి ఇన్ని చేశారని పాంప్లెట్లు పంచుతున్నారు కదా. మరి అన్ని చేస్తుంటే మీ పేపర్లోనే ఎందుకు వస్తుంది? మరి అన్ని పేపర్లకి రావాలిగా, మంచి అనేది అన్నిటి చోట రావాలిగా. అలా కాకుండా చెడుని ప్రచారం చేసి అంగన్వాడీల సమ్మెని నిర్వీర్యం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం ఉంది. అలాంటి చర్యలను మానుకోవాలి. వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీలకు సంబంధించిన నాయకులు చర్చలకు పిలిచి వేతనాలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మాట్లాడితే మహిళా సంక్షేమ ప్రభుత్వం లేదా కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు మహిళలు ఇంత ఎత్తున రోడ్డు మీద మా బ్రతుకులను బాగు చేయండి అని చెప్పని అడుగుతూ ఉంటే మీ మహిళకు సంబంధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడరు, లేదంటే ఒక మహిళా మంత్రిగా ఉన్న రోజా గారు మాట్లాడరు. వీళ్ళందరూ వెళ్ళి పబ్బుల్లో డాన్సులు వేస్తారు, లేదంటే ప్రభుత్వం ఏది చెప్తే అది మాట్లాడతారు. మీకు సంబంధం లేకపోయినా బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి పక్క రాష్ట్రాల్లో పెంచినప్పుడు మేము పెంచుతామని ఎక్కడ హామీ ఇవ్వలేదని చెప్పి బాధ్యతారహితమైన కామెంట్స్ చేయడం అనేదాన్ని ఎట్లా? మేము మహిళా అభివృద్ధి శిశు సంక్షేమంలో పనిచేస్తున్న మాకు మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు ఉన్నారు. వారి మీద గౌరవంతో మేము ఈ రోజు కూడా మేము మా సమస్యలకు సంబంధించి మీరు ఇప్పుడు పరీక్షించండి అని చెప్పలేదు. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మంత్రులందరికీ కూడా విజ్ఞాపనలు ఇస్తూ వచ్చాం, అయ్యా మా కనీస వేతనాలు పెంచండి అని. ఈ రోజున ఒక్క మహిళలుగా కూడా మరి మహిళకి సంబంధించి మహిళలకి పెద్దపీట వేస్తానన్న ఈ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు ఏమైపోయారో అర్థం కావట్లేదు. కనీసం మా మంత్రి గారు కూడా మమ్మల్ని చర్చలకు పిలిచి అమ్మా ఇదిగో ఇంత చేయలేము, ఇంత చేస్తాము, మీరు కష్టపడుతున్నారు, ఇంత కరెక్ట్ అని కూడా ఏమాత్రం సానుకూలంగా స్పందించట్లేదు. అలాగే రోజా గారు కానీ ఎవరైనా సరే మహిళలకు సంబంధించి మినిస్టర్లు ఎవరు కూడా మా పక్షంగా చేయట్లేదు. అంటే వాళ్ళ సీట్ల కోసం, వ్యాపారాల కోసం, వాటి కోసం అయితే ఉన్నారు తప్ప కార్మికులు కర్షకులు తరపున పక్షంగా పోట్లాడే వాళ్ళు ఈ రోజున ఎవరు లేరు. కాబట్టి గమనించాలి. అయితే మరి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, సంతోషమే, మమ్మల్ని చర్చలకు పిలిచారు, మాట్లాడుతున్నారు. మరి విద్యాశాఖకి అంగన్వాడీలకి సంబంధం లేదని చెప్పి మరి సెలవుల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో అంగన్వాడీలను దృష్టిలో తీసుకోరు. మీరు సెలవులు ఇస్తుంటే వేసవి సెలవులు 1 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు అంగన్వాడీకి వదిలేసి మీరు విద్యాశాఖ నుంచి ఇచ్చుకుంటారు. మరి అలాంటప్పుడు అంగన్వాడీని కూడా కలుపుకోవాలి కదా. ఇది కూడా పూర్వ ప్రాథమిక విద్య కిందకే వస్తుంది కదా. కాబట్టి బొత్స సత్యనారాయణ సార్ మినిస్టర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు పెంచమన్నప్పుడల్లా పెంచుదామని అన్నారు కదా. కాకపోతే మేము అడిగేది సార్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 11,500తో అంగన్వాడీ వారి కార్యకర్త ఏ విధంగా బతుకుతుంది? కాబట్టి మీరు వేతనాలు పెంచండి. ఏదైతే తెలంగాణ కన్నా 1000 రూపాయలు వేతనం పెంచుతానన్నారో మీరు వచ్చిన తర్వాత పెంచారు, సంతోషమే. కానీ ఇప్పుడు పెరుగుతున్న రేట్ల దృష్ట్యా మీరు దయచేసి మా వేతనాలు పెంచాలి. అయ్యా మీకు దండం పెడతాం, రేట్లు ఈ రోజున ఎలా పెరిగిపోయినాయి, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, ఎన్ని సరుకుల ధరలు ఎలా పెరిగిపోయినాయి. మీకు చేతనైతే రేట్లను తగ్గించండి, లేదంటే మా జీతాలన్నా పెంచండి. కాబట్టి ఇంతే తప్ప అంగన్వాడీని అవమానపరిచే దిశగా కూడా ఎవరు కూడా ఎటువంటి దయచేసి మాట్లాడొద్దు. మేము మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాం, మీ మాటలు మేము గౌరవిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా పక్షంగా జాలి దయతో ఉండి మా వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మా ఆందోళన ఇంకా ఉధృతం చేస్తూ అంగన్వాడీలు సత్తా ఏంటో కూడా చూపిస్తామని తెలియజేస్తున్నాం.